సభ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒక మెసేజ్ వెళ్ళినట్టేనా ద్వారంపూడికి? సార్ మేము చెప్పుతో కొట్టాల్సిన అవసరం లేదు. ప్రజలు వాళ్ళ ఓటు అనేది తీర్పుతో జవాబు చెప్పాడు. సో మేము ప్రత్యేకించి వాళ్ళ గుణపాఠం చెప్పాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. ప్రజల పక్షాన ఒక నాయకుడు నిలబడితే ప్రజలు ఆయన వెనుక ఎలా పయనిస్తారనేది పవన్ కళ్యాణ్ గారు చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా ఏ భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇంతకన్నా కూడా నా తెలిసి అవసరం ఉండదు. బాగా చెప్తే కొట్టినట్టే ఇది నాల్సి. ఓకే, ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? సుమారు 10 లక్షలు అంటున్నారు. 10 లక్షల క్రౌడ్ అంటే చాలా ఎక్కువగా ఉండేది. మొత్తం అంతా ప్యాక్ అయిపోతుంది. ఎక్కడికక్కడ జామ్లు ఏ పరిస్థితుంది. ఏమైనా ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోండి. దగ్గర 500 మెంబర్స్ పైగా ఉన్నారు సార్ కమిటీలో. ప్రతి ఒక్కరిని ఒక్కొక్క కోఆర్డినేట్ చేసుకుంటూ కమిటీలో 500 మెంబర్స్ మొత్తం కమిటీ వచ్చి 500 మెంబర్స్ ఉన్నాము. దాంట్లో ప్రతి ఒక్క కమిటీ ఇంకొక కమిటీ ఇంటర్లింక్ అవుతా ఉంది. సో ప్రతి ఒక్కటి రీచెక్ చేయబడుతుంది. అంటే ఫుడ్ కమిటీ, లాజిస్టిక్ నుండి క్రౌడ్ మేనేజ్మెంట్ మొత్తం చైన్ సిస్టమ్. ఎక్కడ ఏ మిస్టేక్ చేసినా అందరూ అలర్ట్ అయ్యే విధానం వస్తూ ఉంది. దీనికి తోడు మళ్ళీ జిల్లా కమిటీలు, ప్రాంతీయ కమిటీలు, అలాగే వాళ్ళ నియోజకవర్గ కమిటీలు ప్రతి ఒక్కటి కన్స్ట్రక్టివ్ గా జరుగుతోంది. సో ఎక్కడా రిమార్క్ జరిగేది ఉండదు. అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మేము ఏ సైడ్ వాళ్ళకి ఫుడ్ పెడుతున్నామో, ఏ కాన్స్టిట్యున్సీ రూట్స్ లో ఎక్కడెక్కడ ఫుడ్ పెడుతున్నామో కూడా ఇన్ఫర్మేషన్ ముందే ఇస్తున్నాం. సో ఏ చిన్న మిస్టేక్ కూడా జరగకుండా చూసుకోవడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. కానీ మేము కూడా ప్రజలకు చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని సొంత మనుషుల్లాగా ఫీల్ అవుతారు. ఆయన కుటుంబ సభ్యులాగా మిమ్మల్ని భావిస్తారు. కాబట్టి మీరు కూడా వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ అర్లర్లు, సరదాలు అవి పక్కన పెట్టి బాధ్యతగా రండి. బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారి మెసేజ్ ని ప్రజలకు తీసుకుపోండి. ఇక్కడ ఏంటి, ఇన్ని లక్షల మందికి వంటలు అంటే చాలా చిన్న విషయం ఏం కాదు. ఇక్కడే ఏర్పాట్లు చేస్తున్నారా, బయట నుంచి తెప్పిస్తున్నారా, ఏంటి ఆ సిస్టమ్ ఏంటి? నో సార్, మేము డివైడ్ అవుతున్నాము. ఎవరెవరి కాన్స్టిట్యున్సీకి వచ్చే రూట్లలో అక్కడక్కడ ఏర్పాట్లు చేస్తూ అక్కడే ఫుడ్ పెడుతున్నాం. సో ఇక్కడ దాకా వాళ్ళు వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దారిలోనే ఆ టైంకి అక్కడ ఫుడ్ అవైలబుల్ గా ఉంటుంది. ఆ లొకేషన్ ని మేము కోఆర్డినేట్ చేస్తాం. ఫుడ్ కమిటీ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. అండ్ ముందే లిస్ట్ తీసుకుంటాం. ముందే ఫోన్ నెంబర్లు మాకు వచ్చేసే. సో ఎన్ని బస్సులు వస్తున్నాయి, ఎంత క్రౌడ్ పుల్ చేస్తున్నారు అవన్నీ ప్రతి ఒక్కటి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా అంతా పూర్తి స్థాయిలో ఎన్ని గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది? మాకున్న అంచనా ప్రకారం ఒక 4:35 నుంచి కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయితే ప్రసంగాలు అన్ని అయిపోవచ్చి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రసంగం కూడా ఉత్కంఠగా ఢిల్లీ కూడా చూసే విధంగా ఉంటుంది. ఢిల్లీ పెద్దలు ఇన్ని సంవత్సరాలు పడిన అవమానాలు ఈ ఒక్క విజయోత్సవ తప్పతోటి అన్ని మార్చిపోయినట్టేనా? ఖచ్చితంగా పండగ చేసుకోవడానికి వస్తున్నాం ఇది. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇది సాధించలేదు, ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప. సో పవన్ కళ్యాణ్ గారు విజయం కోసం కాంక్షించిన ప్రజల విజయం, ప్రజలు చేసుకుంటున్న పండగగా మేము పోరాడి 12 సంవత్సరాలుగా ప్రజల గొంతుకై నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత జరుపుకునే పండుగ ఇది. మా అందరికీ నిజంగా గొప్ప పండుగ, పెద్ద పండుగనే చెప్పుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి ఒక్కరితో మొదలైన ఈ ప్రస్థానము ఈరోజు ఇన్ని లక్షల మంది కమిటీలోనే దాదాపు ఒక 20,000 మందిని కమిటీ చేసుకోగలిగామంటే ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. ఒకరి కష్టం ఎప్పుడు విఫలం కాదు అనడానికి ఇది సాక్ష్యాధారం. ఏ విధంగా అయితే రామాయణం మనకు తెలుసు, అదే విధంగా పవనాయనం ఈ 12 సంవత్సరాలు నిజంగా ఆయన కష్టము ఈరోజు ఫలించిందనడానికి ఈ విజయోత్సవాన్ని మేము జరుపుకుంటున్నాం. దానికి ఈ సభకు కూడా జయకేతనం అని పెట్టడం చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారా అని మేమంతా ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారా, ఆవిర్భావ దినోత్సవం అన్నీ ఒక ఎత్తు అయితే మాకు ఈ 12వ వార్షికోత్సవం అనేది మాకు చాలా గొప్పదైనటువంటి విషయంగా మేము చాలా ఎదురు చూస్తున్నాం. సారు ఏం మాట్లాడతారా అని. అది కాకుండా ఇక్కడ రేపు జరగబోయే కార్యక్రమాలు కూడా కని విని ఎరుగని రీతిలో ఇంతవరకు ఏ పార్టీ కానీ కళాకారుల పక్షాన ఉన్నారని చెప్పుకునే వాళ్ళందరూ సిగ్గుపడాల్సిన విషయం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అటువంటి కళాకారులందరినీ రేపు ఇదే వేదిక మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత చక్కగా ఉండబోతుందో చూస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఏంటి సౌజన్య గారు, ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఏంటి ప్రత్యేకత ఆవిర్భావ దినోత్సవం? ఈ 12వ ఆవిర్భావ సభ చాలా ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే మీరు గమనించవచ్చు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఈచరింపులు, అసలు అవహేళనలు ఇవన్నీ తట్టుకొని కూడా ఈరోజు 11 సంవత్సరాలు